కాలచక్రం. కాలచక్రానికి 4 భాగాలు ఉంటాయి. అంటే 4 యుగాలు. 4 యుగాలు సత్యయుగం నుంచి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఆ గడిచిన కాలాన్ని ఒక చక్రం కింద అంటారు, కాలచక్రం. ఎందుకంటే చక్రం ఎందుకంటారంటే అది మళ్ళీ ప్రారంభం అవుద్ది. సత్యయుగం నుంచి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుద్ది, మొదలవుద్ది. అందుకనే చక్రంగా తిరుగుతూనే ఉంటుంది, కాలం అటు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ 4 యుగాలు, ఈ సమయంలో ఈ 4 యుగాలు సత్యయుగం నుంచి కలియుగం వరకు భూమి సారం కోల్పోయి నిస్సారంగా మారిపోద్ది, బలహీనపడిపోద్ది. నిస్సారంగా మారిపోయిన భూమిని, బలహీనపడిన భూమిని మళ్ళీ సారంగా మార్చాలి, బలవంతంగా మార్చాలి. ఈ 4 యుగాలు మొదటి నుంచి చివరి యుగం వరకు విష్ణుమూర్తి 10 సార్లు వస్తున్నాడు. ఆయన 10 సార్లు 10 అవతారాలు ఎత్తున్నాడు. ఆయన ప్రతి అవతారానికి ఆయన ఒక పని మీద వస్తున్నాడు. ఆయన ఏ పని అది? ఈ భూమి, ఈ సూర్య కుటుంబం, అదంతా ఒక యంత్రంలాగా ఆయన స్థాపించింది. అది ఇటువంటి సూర్య కుటుంబాలు కొన్ని వేలు, కొన్ని లక్షలు ఉన్నాయంట. ఎన్ని ఆయన స్థాపించి ఎప్పుడైతే వాటికి పని వస్తుందో అప్పుడు వచ్చి ఆ పని కోసం వస్తున్నాడు ఆయన. సత్యయుగం నుంచి కలియుగాంతం వరకు నిస్సారం అయిపోయిన భూమి, అంటే భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఊరికనే ఉండదు. అది భూమి అనేది ఒక వాహనం, తిరిగే వాహనం మీద ఉంటున్నాం మనం. అది చివరికి కాలచక్రం చివరికి వచ్చేవాడికి విష్ణుమూర్తి ఏంటంటే మళ్ళీ భూమిని సారవంతం చేయడానికి ఏమేం చేయాలనే దానికి కావాల్సినవన్నీ ఆయన రాసుకుని ఆయన మొత్తం ఏదైతే ఉన్నాయో ఆ పుస్తకాలు అవన్నీ, మొత్తం వేదాలు అవన్నీ, వేదాలు అంటారో అది డాక్యుమెంటేషన్, అంటే దానికి కావాల్సిన వివరాలన్నీ రాసిన పుస్తకాలు, ఏదైతే వివరాలన్నీ తెచ్చుకుంటాడు ఆయన. ఆ వివరాలన్నీ సేకరించడం కోసం ఎత్తిన అవతారమే హయగ్రీవ అవతారం. ఆ వివరాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. భూమిని మళ్ళీ ఎట్టా సారవంతం చేయాలి అనే వివరాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. దాని వేదాలనే ఉండే, వేరేదైనా ఉండే, అవి తీసుకుని ఆయన వస్తాడు. అవతారం అన్నమాట, హయగ్రీవ అవతారం. తర్వాత భూమి మీద ఉన్న ప్రతి జీవప్రాణి, ఎన్ని రకాల జీవప్రాణులు ఉన్నాయి భూమి మీద? మనుషులు, పక్షులు, నీళ్ళల్లో ఉండేవి, గాలి ఎగిరేవి, చీమలు, క్రిములు, అనేక రకాలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక అర్థం ఉంది. అది ప్రతి ఒక్కటే భూమి కోసం స్థాపించినవి. కొన్ని సైతాన్ అనవండి, దెయ్యం అనవండి, కొన్ని అవి భూమిని నాశనం చేయడానికి దెయ్యం దాన్ని పని చేస్తూ ఉంటుంది, నాశనం చేయడానికి. సో ఇట్లా హయగ్రీవ అవతారం మొత్తం వివరాలను తెచ్చుకున్నాడు కదా ఆయన. తెచ్చుకున్న తర్వాత ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని ఒక్కొక్క దాన్ని సేకరించుకుని దాన్ని ఒక వాడ మీద పెట్టుకుని మనుచక్రవర్తి అని ఆయన చెబుతాడు పని. మనుచక్రవర్తి ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్న ఈ జీవరాశుల్లో ప్రతి ఒక్కటి శాంపుల్ తీసుకుని ఆ వాడలో పెట్టుకుంటాడు.
పెట్టిన తర్వాత భూమి మొత్తం సముద్రమయం అయిపోద్ది. మరి ఆ వాడిని కాపాడాలిగా, అందుకే ఆయన మత్స్యావతారం ఎత్తాడు విష్ణుమూర్తి, రెండో అవతారం. ఆ మత్స్యావతారానికి ఆ వాడిని కట్టేశారు. అప్పుడు ఆ మత్స్యావతారం ద్వారా విష్ణుమూర్తి జీవరాశులు, ప్రతి శాంపుల్ ఉన్న జీవరాశులు ఉన్న వాడిని కాపాడుకుంటాడు, రెండవ అవతారం అది. వివరాలు తెచ్చుకున్నాడు భూమిని సారవంతం చేయడానికి. భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిలో ఒక శాంపుల్ తీసి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, భూమిని యాక్చువల్గా భూమిలో ఉన్న విషాన్ని బయట తీసేయాలి. ఎందుకంటే చివరికి కలియుగాంతం భూమి విషపూరితం అయిపోయి బాగా నాశనం అయిపోయింది అనమాట. పొల్యూషన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. దాంట్లోంచి భూమిలోంచి ఈ చెడు మొత్తం దాన్ని అంతాన్ని విషం చెడు అనండి దాన్ని మొత్తాన్ని బయట తీయాలి. తీయడానికి ఆయన కూర్మావతారం ఎత్తున్నాడు. తాబేలు మొత్తం భూమిలో ఉన్న దాన్ని మొత్తం లాగేయగలదు, అందుకే ఆయన కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు. అదంతా లాగేసిన తర్వాత విషపూరితాన్ని మొత్తాన్ని లాగేసిన తర్వాత అప్పుడు భూమిలో నుంచి అమృతం బయటకు వస్తుంది. అంటే అమృతం ఏంటంటే జీవం. మళ్ళీ అమృతం అంటే జీవం. అమృతం తాగితే చనిపోతుంటారు సార్, అదే జీవం. అమృతాన్ని జాగ్రత్త పరచడానికి మోహిని అవతారం ఎత్తున్నాడు ఆయన. మోహిని అవతారం ద్వారా అమృతాన్ని జాగ్రత్త పరుచుకుంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ భూమి మీద విత్తనాలు అంటే జీవాన్ని స్థాపించాలి కదా, దానికి దున్నాలి భూమిని. మళ్ళీ దున్నటం అనంటే ఏదైనా సరే మళ్ళీ స్థాపించాలి కాబట్టి విత్తనాలు అంటే జీవరాశి మొత్తం మళ్ళీ పెట్టాలి కాబట్టి దానికి కావాల్సింది ఏదైతే కావాలో ఆయన వరాహ అవతారం ఎత్తున్నాడు. ఆయన వరాహానికి కొమ్ములు ఉంటాయి, ఎత్తి మళ్ళీ భూమిని దున్నుతున్నాడు ఆయన. తర్వాత నమ్మకాన్ని స్థాపించడానికి దేవుణ్ణి ధ్యానిస్తే నమ్మకం వస్తుంది అనే దాన్ని స్థాపించడానికి నరసింహస్వామి అవతారం ఎత్తున్నాడు ఆయన. అంటే భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి పుట్టినప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతూ ఉంటాడు, ఎక్కడ దేవుడు, ఎక్కడ దేవుడు, ఏం చేస్తాడు, నిన్నేం చేస్తాడని చెప్పేసి అడిగితే ఆయన స్తంభాల్లోంచి వచ్చి హిరణ్యకశిపుడిని చంపేసి భక్త ప్రహ్లాదుని కాపాడి ఆ నమ్మకం అనేదాన్ని స్థాపించడానికి నరసింహస్వామి అవతారం ఎత్తున్నాడు ఆయన. తర్వాత అవతారం వామన అవతారం. వామన అవతారంలో ఆయన మంచిని స్థాపించడానికి, కానీ మంచి అనేది నీలో లేకపోతే నీది ఏది కాదు అనే గుణపాఠాన్ని బలిచక్రవర్తి తెలియజేస్తూ మంచిని స్థాపించడానికి, మంచిని తెలియజేయడానికి వామన అవతారం ఎత్తున్నాడు. బలిచక్రవర్తి మొత్తం నాదే అంటాడు, నేను మొత్తం నాదే, నీదేనే మొత్తం నాదే అని విరవీగుతూ ఉంటాడు. వామనుడు వచ్చి 3 అడుగులు అడుగుతాడు. అడిగితే ఆయన 1 అడుగు నేల, 1 అడుగు ఆకాశం, 3వ అడుగు పెట్టడానికి ఏదంటే ఆయన తల శిరస్సు పెడతాడు బలిచక్రవర్తి. ఆ శిరస్సు మీద పెట్టినప్పుడు ఆయన భూస్థాపితం అయిపోతాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీలో మంచితనం లేనప్పుడు నీదేది కాదు, మంచి ఉంటే నీతో పాటు దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటే ఇవన్నీ ఉన్నట్టు అని తెలియజేయడానికి వామనవతారం ఎత్తాడు ఆయన. తర్వాత వచ్చే అవతారం ఇప్పుడు ఇక్కడికి ఇదంతా సత్యయుగం వరకు, ఇదంతా సత్యయుగం వరకు అయింది. తర్వాత వచ్చే అవతారం త్రేతాయుగం, అంటే రాముల వారు. రాముల వారి అవతారం ఇప్పుడు మొత్తం జీవరాశి వచ్చేసింది, మంచిని స్థాపించారు, నమ్మకాన్ని స్థాపించారు, మొత్తం భూమిని దున్నారు, అన్నీ అయిపోయినాయి. విష్ణుమూర్తి ఈ అవతారాలన్నీ అయిపోయి
ఇప్పుడు ఏం చేయాలి? సమాజం, మనుషుల్లో సమాజం ఏది, బంధాలు, ఉత్తమ గుణాలు, తర్వాత ప్రకృతి సంబంధించిన అడవులు, అంటే ప్రకృతి అంటే ఇక్కడ మనుషులే కాదు, జీవరాశి మొత్తం వాటి ప్రవర్తన, ఏం చేయాలి, వాటి బాధ్యతలు అనే గుణగణాలు అన్నీ నేర్పించడానికి రాముల వారు కింద ఆయన త్రేతాయుగంలో అవతారం తీసుకుంటారు. సో తర్వాత త్రేతాయుగం అయిపోయిన తర్వాత రావణాసుడు మళ్ళీ భూమిని నాశనం చేయడానికి నేను దేవుడిని అంటూ ఉంటాడు. అని కొంత తెలుసుకుంటున్నారు వీళ్ళు. ఎవరైతే భక్తుల కింద కొన్ని వరాలు పొంది, శక్తులు పొంది, ఆ శక్తులు వచ్చినాక వాళ్ళే దేవుళ్ళ కింద విర్రవీగుతున్నారు. అట్లా విర్రవీగిన అతి దారుణమైన రాక్షసత్వం ఉన్న రాక్షసుడే రావణాసుడు. రావణాసుడిని ఆయన తొలగించి మళ్ళీ ఆయన భూమిని మళ్ళీ ఈ ఆత్మలు వచ్చి భూమి మీద బలాన్ని పుంజుకుంటాక మళ్ళీ స్థాపించి ఆయన అవతారం అయిపోతున్నారు రాముల వారిది. తర్వాత ద్వాపరయుగం ప్రారంభమవుద్ది. ద్వాపరయుగంలో ఆయన కృష్ణుడి కింద వస్తున్నాడు. ద్వాపరయుగం ఎంత విచ్చలవిడితనంగా వెళ్ళిపోయేదో చూసుకోండి. ద్వాపరయుగంలో మీకు కౌరవులు 100 మంది కొండల్లో పడతారు. అంటే ఇప్పుడు పరిస్థితుల్లో మనకు క్లోనింగ్ అనేది ఒకటి ఉంది, టెస్ట్ బేబీస్ ఉన్నాయి. సో ఆ స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి ఆ పరిస్థితి వచ్చేవాడికి, ఆ పరిస్థితిలో ఇక వాళ్ళు అంత తెలుసుకునేవాడికి వాళ్ళు దేవుడి మీద నమ్మకం పోయి దేవుడి మేమే అని చెప్పేసి భూమిని సర్వనాశనం చేస్తూ ఉంటారు. భూమిని సర్వనాశనం చేసి మేమే దేవుళ్ళు అనేవాటికి ఆ భూమి నాశనం అయిపోతే సూర్యకుటమం నాశనం అయిపోవాలి. సూర్యకుటమం నాశనం అయిపోతే అది ఇంకెంతవరకు వెళ్తుందో మనకు తెలియదు. అదంతా దేవుడిది సంబంధించిన ఇది కాబట్టి ఆయన స్థాపించింది కాబట్టి ఆయన చూస్తా ఊరుకోడు. అందుకే ఆయన కృష్ణుడి కింద వచ్చి కౌరవులని తొలగించి ఆ అవతారం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం అనేది ఇక వెచ్చలబెడతాను ఇంకా ఎందుకంటే భూమి బాలైన పడిపోతుంది, నిస్సారం అయిపోతుంది. ఈ చివరకు వచ్చింది అన్నమాట, కాలచక్రం చివరకు వస్తుంది. కాలచక్రం చివరకు వచ్చే అవతారమే కాల్కి, అంటే కాలానికి చివరి వచ్చే అధిక అవతారం కాబట్టి కాల్కి. ఆయన ఇక మొత్తం ఇక ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు మీకు శత్రువు తెలుసు దేవుడికి, విష్ణుమూర్తికి. ఇప్పుడు ఎవరు శత్రువు, ఎవరు మంచోడు, ఎవరు చెడ్డోడో తెలియని పరిస్థితి అనమాట ఈ కలియుగం అంతం. ఆడెవరో మగెవరో తెలియని పరిస్థితి. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎన్ని దేశాలు, ఎన్ని మతాలు దేవుడిని ఉపయోగించుకుంటాం. దేవుడిని ఉపయోగించుకునే పెద్ద కంపెనీ అది. దేవుడిని ఉపయోగించుకుని దేవుడిని మీద అంటే ఇప్పుడు సైతాను తెలివి మీరిపోయింది అనమాట. సైతాను దేవుడితో పోరాడకుండా దేవుడిని ఉపయోగించి చక్కగా సైతాన్ని వెళ్తుంది. ఆ స్థాయికి వచ్చేసిన తర్వాత ఇక అప్పుడు వచ్చే అవతారం కాలికి అవతారం. ఇక అవతారం అనేది తీవ్రంగా ఉంటుంది అది. ఎందుకంటే మొత్తం తుడిసేసి మళ్ళీ భూమిని సత్యయుగం, సారవంతమైన భూమిని సత్యయుగంతో ప్రారంభించాలి. సో మనం ఇప్పుడు ఆ చివరి స్థాయిలో ఉన్నాం. చూశారు కదా, ఇప్పుడు భూమి అనేది ఒక కాలచక్రంలో 10 సార్లు భూమిని కాపాడటానికి భూమి మీద ఆయన ఆత్మలు వచ్చి ఈ మట్టిని, అంటే మనం ఇప్పుడు శరీరం తీసుకోండి, మీరు ఎవరైనా సరే మన శరీరం తీసుకుంటే అది మనకి మాంసాహారాలు, బొయ్గులు, రక్తం నరాలు ఎన్ని కనబడుతుంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని భూమి నుంచి వస్తున్నాయి, అంటే మట్టిలోంచి వస్తున్నాయి. అంటే మనం మట్టి బొమ్మలతో సమానం. ఆ మట్టి బొమ్మలో ఆత్మ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఏముంది, ఇది బూడిదైపోతుంది కాలితే, లేదంటే మట్టిలో కలిసిపోతుంది. అదనమాట జరుగుతుంది అక్కడ. అందుకేనంటే ఆ భూమి నాశనం చేస్తే మనకి శరీరాలు ఉండవు.
అంతేనండి, ఆయన ఈ శరీరాలని మనకు ఎందుకు అందజేస్తున్నాడంటే ఆత్మ వచ్చి ఈ శరీరాన్ని ఉపయోగించుకుని ఆత్మ బలం చేకూర్చుకుని పరలోకాలకి వెళ్తానికి ఉపయోగపడే విధంగా ఆయన ఈ భూమి అనేది ఒక ఫెసిలిటీ కింద, అంటే ఒక మనకి ఉపయోగపడే దాని విధంగా, ఆత్మకు ఉపయోగపడే దాని కింద ఆయన ఏర్పాటు చేసేది ఇది. దాన్ని అది ఇటువంటి భూములు అనేక రకాలు, అంటే అనేక పరలోకాలు, ఎన్నో లోకాలు, ప్రతి లోకంలో ప్రతి ఒక భూమి ఉంటుంది, మళ్ళీ అక్కడ ఒక సూర్య కుటుంబం ఉంటుంది. సో అది ఇదంతా ఆయన విష్ణుమూర్తి ఆయన స్థాపించుకున్న, అసలు విశ్వం చూసుకోండి ఎంత పెద్దదో, ఆయన ఎన్ని లోకాలకి అధిపతి చూసుకోండి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే మనకి అది తెలుసుకోవడానికి ఇంకా నాకు ఇంక తెలియలేదు. తెలిస్తే కనుక నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. మన ప్రస్తుతానికైతే విష్ణుమూర్తి దశ అవతారాలు ఈ భూమిని సత్యయుగం నుంచి కలియుగం వరకు ఆ భూమి తిరిగి 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 సూర్యుడు చుట్టూ తిరిగి తన చుట్టూ తిరిగి దానిపైన ఈ భూమి మీద ఉన్న జీవరాశులు సైతానికి దెయ్యానికి ఉపయోగపడుతూ భూమిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అజ్ఞానం పెరిగిపోయినప్పుడు, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మారిపోయినప్పుడు ఆయన ఆ పరిస్థితి ఎంతవరకు నాశనం అయిపోయిందో ఆ స్థాయిని బట్టి ఆయన అవతారం ఎత్తున్నాడు అనమాట. వచ్చి ఆయన కాపాడుకుని అదంతా పెద్ద పని ఆయనకి. ఆ పనిలోనే ఇప్పుడు మన భక్తులు కానీ మనం ఎవరైతే ధ్యానం చేస్తున్నామో ఆయనకు ఉపయోగపడుతున్నాం. మనం ఉపయోగపడిన వల్ల మనకు కూడా ఏంటంటే మన ఆత్మకి బలం వస్తుంది. మన ఆత్మ బలం వస్తే మనం ఈ ఈ జన్మ అయిపోయిన తర్వాత మనకు పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది అన్నమాట. అది జరుగుతుంది. అది